ఇక అంతా మంచేనట. ఏపీ ముఖ చిత్రమే మారబోతుంది. రాష్ట్ర అభివృద్ధికి భుజం కలిపి నడుస్తాం. విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ హబ్తో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధం. రాష్ట్ర అభివృద్ధిలో కీలకం కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్. విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీ. ఇక అంతా మంచేనట. ఏది అంతా మంచి అంటే మీరేమన్నా వచ్చి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదాను ఇచ్చి, లేదంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇచ్చి, అంటే లేదు మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పుంటే అంతా మంచి జరిగేది. ఎట జరిగింది? ఉట్టి మాటలు చెప్తే మంచి జరిగితే. గతంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చిండు. శంకుస్థాపనకు వచ్చి ఏం చెప్పారు? చెంబెడు నీళ్ళు మట్టి ఇచ్చిపోయారని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు, విమర్శించిండు. చెంబెడు నీళ్ళు మట్టి ఇచ్చిపోయిండు, ఏమీ లేదని. మళ్ళీ ఇవాళ విశాఖపట్నం వచ్చిండు, ఏం చెప్పిండు? ఏం కానీ అంతా మంచి స్వర్ణ యుగమైగా నవశకం స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. ఏమొచ్చింది? రాష్ట్రానికి హైడ్రోజన్ పార్క్ ఓపెన్ అయింది. అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. ఇక దాంతో అయిపోద్దా? రాష్ట్రం అంతా అభివృద్ధి అయిద్దా? ఇది ఒక ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ప్రధానమంత్రిని తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, అయిపోయింది అద్భుతాలు జరుగుతాయి అంటే. ప్రధానమంత్రి ఇవ్వాలనే రాలే, చాలాసార్లు వచ్చిండు. ఇక అద్భుతాలు జరగాలంటే ప్రధానమంత్రి వస్తే జరగదు. ప్రధానమంత్రి రేపు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి రాజధాని కోసం 1,00,000 కోట్లు, పోలవరానికి ఇన్ని కోట్లు కేటాయిస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని దశ మార్చేదానికి బడ్జెట్లో కేటాయింపులు చేస్తామంటే దాంట్లో ఆనందం ఉంటుంది. పోయినసారి బడ్జెట్ పెడితే ₹1 కేటాయించలే. 15,000 కోట్లు అప్పిస్తాం, అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తాం, తెచ్చుకోవడానికి ఆ 15,000 కోట్లు కూడా దిక్కు లేదు మొక్కు లేదు. కానీ అంతా మంచి అని చెప్తున్నారు.